హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ 5వ రోజు విచారణ జరిపింది. ఆదివారం హెచ్ఎండిఏ రేరా ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపారు. శివ బాలకృష్ణతో కలిసి పనిచేసిన ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి బాలకృష్ణ ముందే ప్రశ్నించారు. రేరాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బాలకృష్ణ ముందు కూర్చోబెట్టి వివరాలు సేకరించారు. శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్ల అనుమతులపైన అధికారులు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏలో ఐరస్ అపార్ట్మెంట్స్ కు మాన్యువల్ అనుమతులు ఇచ్చారు. శివ బాలకృష్ణ మాన్యువల్ అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపైన ఏసీబీ విచారణ జరిపింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు సైతం అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ 5వ రోజు విచారణ జరిపింది. ఆదివారం హెచ్ఎండిఏ రేరా ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపారు. శివ బాలకృష్ణతో కలిసి పనిచేసిన ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి బాలకృష్ణ ముందే ప్రశ్నించారు. రేరాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బాలకృష్ణ ముందు కూర్చోబెట్టి వివరాలు సేకరించారు. శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్ల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండిఏలో ఐరస్ అపార్ట్మెంట్స్ కు మాన్యువల్ అనుమతులు ఇచ్చారు. శివ బాలకృష్ణ మాన్యువల్ అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపైన ఏసీబీ విచారణ జరిపింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు సైతం అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్. బాలకృష్ణకి సంబంధించి కస్టడీలో చాలా సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. నిన్న కూడా దాదాపు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆయనని కస్టడీలో విచారించడం జరిగింది. 5 రోజులు నిన్నటి కంప్లీట్ అయింది. 8 రోజుల పాటు కోర్టు అనుమతి ఇవ్వడంతోనే ఆయనని విచారిస్తున్నారు. అయితే నిన్న బాలకృష్ణకు సంబంధించి అతనితో కలిసి పనిచేసిన అధికారులను కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిచి ఒక్కొక్కరిగా ఆయన ముందు కూర్చోబెట్టి ఆయన అప్రూవల్ చేసిన ఫైల్స్ల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఫైల్స్లని ఎందుకు మీరు అప్రూవల్ చేశారు, పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు అనే దానిపైన కూడా పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏలోని కొన్ని ఫైల్స్ ఏదైతే మాన్యువల్గా అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఆ మాన్యువల్గా అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా మీరు ఆన్లైన్ కాకుండా ఈ మాన్యువల్గా అనుమతులు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబట్టడం జరిగింది. కొన్ని వివాదాస్పదమైన ల్యాండ్ ఏదైతే కోర్టులో కేసులు ఉన్న ల్యాండ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారు. అక్కడ టవర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఎలా అనుమతులు ఇచ్చారు, అనుమతుల పైన చాలామంది ఫిర్యాదులు చేశారు. ఇది కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ఎట్లా అనుమతులు ఇస్తారని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనకే ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి కూడా తేలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబడుతున్నారు. ఇక రేరా కార్యాలయానికి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. రేరాకు సంబంధించి కూడా అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లకి అనుమతులు ఇచ్చారు. దానికి సంబంధించి ఫైల్స్ కూడా తెప్పించి దానికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. 100 ఫైల్స్కి అక్రమంగా అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కొన్ని లేఅవుట్స్కి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న లేఅవుట్స్కి అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కూడా లంచం రూపంలో డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపైన కూడా బాలకృష్ణను విచారించారు. ఇక 5 రోజుల్లో విచారణలో బాలకృష్ణకు సంబంధించి 500 కోట్లకు పైగా ఆస్తులని గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన బినామీల పేర్లపై ఉన్న ఆస్తులపైన ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా డబ్బులు చెల్లించారు, వారి పేరు మీద ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారనే వివరాలన్నింటిని కూడా రాబట్టారు. కాబట్టి ఆ ఆస్తులకు సంబంధించిన పాస్బుక్లు, డాక్యుమెంట్లు అన్నింటిని కూడా ముందు ఉంచి బినామీలను పిలిచి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈయన మార్కెట్ వాల్యూ ప్రకారమే 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఉద్యోగుల పైన కూడా ఈయనతో కలిసి పనిచేసిన హెచ్ఎండిఏ కావచ్చు, రేరాలో పనిచేసిన ఉద్యోగులను, పై స్థాయి ఉద్యోగులను, అదేవిధంగా కింది స్థాయి ఈయనతో కలిసి పనిచేసిన ఉద్యోగులను కూడా ఒక్కొక్కరిగా నిన్న అంతా కూడా విచారించడం జరిగింది. ఇంకా ఎంతమంది పాత్ర ఉంది, బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫైల్స్కి అనుమతి ఇచ్చారా, లేదంటే అప్పటి గవర్నమెంట్లో ఉన్న అధికారుల ఒత్తిడికి, మంత్రుల ఒత్తిడికి అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందా, వీటన్నిటిపైన కూడా ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది. దీని వెనుకాల ఉన్న బినామీల పైన కూడా, ఎందుకంటే
ఎందుకంటే బాలకృష్ణ చాలామంది బినామీలను పెట్టుకోవడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాలకృష్ణ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు కాబట్టి దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. నా హెచ్ఎండిఏ అధికారే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మారిపోయి పెద్ద ఎత్తున హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక లాకర్లో పట్టుబడ్డ డబ్బులు, బంగారంకి సంబంధించిన ఏదైతే పట్టుబడిందో వాటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బును ఎలా కూడబెట్టాడనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక వాళ్ళ తమ్ముడు సునీల్గా బినామీగా ఉన్నట్టు తెలుస్తుంది. సునీల్ వాళ్ళ భార్య పేరు పైన కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించడం జరిగింది. భువనగిరి, నల్గొండ, బీబీ నగర్, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కూడా కొన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. వాటన్నిటి పత్రాలపైన విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. రైట్ సురేష్, రైట్, థ్యాంక్ యూ.